ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈరోజు ఏలూరు సమీపంలో ఉన్న పినకడిమి గ్రామంలో హోలీ ల్యాండ్ అనే స్థలానికి మనం వచ్చాము. ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అని లూకా సువార్తలో చెప్పినట్లు కంటికి కట్టినట్లుగా ఇక్కడ చాలా చక్కగా చూపించారు. మోషే చట్ట ప్రకారము ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యేసు ప్రభు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు యెరూషలేము దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలకిస్తూ వారిని తిరుగు ప్రశ్నలు వేస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను దారబోయును. నా గొర్రెలు నా స్వరమును వినును అని యోహాను సువార్తలో చెప్పినట్లు ఇక్కడ బహు చక్కగా చూపించారు. చుట్టూ పచ్చని పూల మొక్కలతో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, ప్రార్థనాయుతంగా మనల్ని ఉంచుతుంది అనడంలో సందేహం లేదు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. యేసు ఒక పర్యాయము గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాకును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొని వచ్చరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వారి నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డు నుండి లోనికి కొద్దిగా తోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింపనారంభించెను. యెరూషలేములో ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సైదా అందురు. అచ్చట పెక్కుమంది రోగులు ఉండేవారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలముగా నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతడిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకనెత్తుకొనుము, నడువుము అని అతనితో చెప్పెను. తక్షణమే వాడు స్వస్థత పొందెను. గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అప్పుడు వారికి ద్రాక్షారసము కొదువుగా ఉండగా యేసు నీటిని ద్రాక్షరసముగా మార్చెను. ఈ విధముగా ఆయన తన మొదటి అద్భుతమును, మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. యేసు యెరికో పట్టణమును ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరుగల ధనికుడు ఒకడుండెను. అతడు యేసును చూడవలనని యత్నించెను. కానీ పొట్టివాడుగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరిగెత్తి
ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంటిలో నుండ తలచితిని అని చెప్పెను. అందుకు జక్కయ్య, నా ఆస్తిలో సగభాగము పేదలకు దానము చేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పెను. యేసు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. యేసు లాజరు సమాధి వద్దకు వచ్చి, రాతిని తొలగింపుడు అనెను. మాత్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 రోజులైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును అనెను. నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని చెప్పలేదా అని యేసు అనెను. అంతట వారు రాతిని తొలగించగా, ఓ తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞుడును అని యేసు పలికెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు, వెలుపలకు రమ్ము అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచ్చు, ఇది మీ కొరకు అర్పింపబడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. అట్లే భోజనానంతరము పాత్రమునందుకొని, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము అనెను. ఈ విధముగా యేసు తన కడరాత్రి భోజనమును శిష్యులతో పంచుకొనెను.